నైతిక విలువలు అంతరించిన ఈ రాత్రి నగరంలో ఇంకా ఏం మిగిలిందని? మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితా భస్మం కాదు. కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను, కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను అంటూ ఉప్పొంగే ఆకలి పోరాట నేపథ్యాన్ని తిరుగుబాటు కవిత్వంగా ఆవిష్కరించిన మరపురాని విప్లవ అభ్యుదయ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఆయన అక్షరం ఓ ధైర్యం, ఆయన అక్షరం బాధితుల నేపథ్యం. అలాంటి ఓ గొప్ప కవి కడుపున కొడుకు పుట్టలేదు, ఓ కరెంటు పుట్టిందని నేను చెప్తాను. అలిశెట్టి ప్రభాకర్ అంటే ఓ అగ్నికణం, అలిశెట్టి ప్రభాకర్ అంటే ఒక సామాజిక బాధ్యత, అలిశెట్టి ప్రభాకర్ అంటే ఒక ప్రజా కవి. మరి ఆ ప్రజా కవి కడుపున పుట్టిన మీరు ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే క్రమంలో మీరు ప్రయాణం చేస్తున్నారు. అందుకు మీకు ముఖ్యంగా మా మన సర్కార్ ఛానల్ తరఫున మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతున్నాం. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అప్పుడు నాన్నగారు? నేను 4th క్లాస్లో ఉండే. అంటే ఊహ తెలిసింది మీకు? ఊహ తెలిసింది. తమ్ముడైతే సంక్రాంతి అంటే 12 పుట్టింది జనవరి 12, చనిపోయింది అదే స్వామి వివేకానందలో అదే రోజు. మా అమ్మ ఉంది, భయం అవుతుందంటే మా అమ్మని తీసుకుంటే పై నుంచి బాబు ఎక్క అని చెప్పి పైకి వచ్చేసరికి డాడీ అయింది. రేవంత్ అన్న గారు మొన్న ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చి, మీకు అంత దమ్ముంటే నేను సూటిగా అంటే గన్ను, మీరు రైఫల్ రెడ్డి కదా మీ నిక్నేము, గన్ తీసుకెళ్ళి కేసీఆర్ ఇక్కడ నొచ్చిపోయి పెట్టి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాండి పెడతామంటే నేను చెప్తున్నా కంపల్సరీ మీసని తిప్పి చెప్తున్నా, మీరు ఏమనుకున్నా పర్లేదు, నా యాటిట్యూడ్ ఇట్లే ఉంటుంది, మీసని తిప్పి చెప్తున్నా మిమ్మల్ని ఓడగొడతామన్నా, మేమే ఓడగొడతాం. నెత్తిన పెట్టుకోవడమో తెలుసు మాకు, మా తెలంగాణ ఉద్యమకారులకి మమ్మల్ని ఎట్లా దింపాలో కూడా, మా గద్దెని ఎట్లా దింపాలో మాకు తెలుసు. నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై ఉద్యమాల హోరెత్తితే గాని ఈ దోపిడి దౌర్జన్యాల భూభాగాన్ని ముంచెత్తలేదు.